ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఇక్కడ నేను ఈ వీడియోలో చెప్పేటువంటి విషయాలు జోక్గా చెప్పినప్పటికీ కూడా చాలా సీరియస్ అయినటువంటి మ్యాటర్స్ అన్నమాట. ఇక్కడ ఎవరిని ఉద్దేశించి నేను చెప్పడం లేదు, ఇందులో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా కల్పితం మాత్రమే. అయితే కొంతమంది ఈ అమాయకమైనటువంటి ట్రేడర్స్ని అని అని చెప్పేసేసి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి వాళ్ళని అట్రాక్ట్ చేసేసేసి వాళ్ళు నష్టపోయేటట్టుగా చేస్తున్నారు. కాబట్టి ఒక అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఒక చిన్న లవ్ స్టోరీ, అంటే ఒక కాపీ ట్రేడర్ని నమ్మటం ద్వారా ఒక ప్రేమికులు ఎంత స్ట్రగుల్ అయ్యారు, ఎలా దీంట్లో ఉన్నటువంటి రోజీ అండ్ జాక్ కాకరికి గోసిగుడ్డ మిగిలింది అనేటువంటి విషయాన్ని ఈ కథ ద్వారా మీకు చెప్పబోతున్నాను. చాలా రోజుల నుండి జాక్ కాన్ రావడం లేదు. ఇంతకుముందు చెట్టు చుట్టూ, పుట్టల చుట్టూ, పార్కుల చుట్టూ తిరిగేవాళ్ళం. కానీ జాక్ కాన్ రాకపోవడంతో చాలా దిగాలుగా రోజీ ఉంది. ఏమి చేయాలో, నా జాకుకు ఏమైందో అర్థం కాక రోజీ తల్లడిల్లిపోతుంది. చాలా వేదనగా రోజులు నడుస్తూ ఉన్నాయి. ఒకరోజు కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే రోజీకి జాక్తో పాత ఊసులు గుర్తుకొచ్చాయి. వాటిలో ఒకటి ఏమిటంటే, నేను ఎక్కడ ఉన్నా ఆదివారం సాయంత్రం 6 గంటలకు ట్యాంకు బండి వద్ద ఉన్న వేమన విగ్రహం ప్రక్కన ఉంటాను, అక్కడికి నువ్వు తప్పక రావాలి అని నా జాక్ అనేవాడు అని గుర్తుకు వచ్చి, సరే ఈరోజు ఆదివారం కదా, ఈరోజు సాయంత్రం 6 గంటలకు యోగి వేమన విగ్రహం వద్దకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. అయితే జాకుకి ఏమంటే ఇష్టం, మరి సాయంత్రం వేమన యొక్క విగ్రహం దగ్గర కలవబోతుంది కదా, మరి పాపం వేమనకి కూడా గోసి మాత్రమే ఉంటుంది. ఈ విషయాన్ని మీరందరూ గమనించాలి. కాబట్టి జాక్ ఏమంటే ఇష్టం, చేపల కూర అంటే బాగా ఇష్టం. అందులోనూ చేపలని వేపి పెడితే చాలా ఇష్టంగా తింటాడు. కాబట్టి రోజు ఏమనుకుంది, చేపల ఫ్రై చేసి ట్యాంక్ బండు ఒడ్డున చిలక గోరింకల్లాగా ఆ యొక్క చేప ముక్కనిలో ఉన్న ముళ్ళుని తీసి జాకుకి పెట్టాలని అనుకుంది. సరే, ఫ్రై చేసి తీసుకుని వెళ్ళాలంటే మంచి చేపలు కావాలి కదా అని చెప్పేసి చేపల మార్కెట్, కూకటపల్లిలో ఉన్నటువంటి చేపల మార్కెట్, అంటే రోడ్డు ప్రక్కనే అమ్ముతూ ఉంటారు కదా, మీరు చాలామంది చూసే ఉంటారు. అక్కడికి మరి ఆ రోజున రోజీ ఏమైనా కానొచ్చిందేమో కామెంట్ చేయండి. అక్కడికి వెళ్ళి సరేనని చెప్పేసేసి మార్కెట్లో చేపలను చూసుకుంటూ వెళ్తూ ఉందన్నమాట. సరే, ఇక్కడైతే తాజా చేపలు ఉంటాయి కదా అని అక్కడ ఉన్నది కదా. ఇంతలోనే ఒక శబ్దం వినిపిస్తుంది. కొరమేనమ్మ కొరమేను, బొచ్చులమ్మ బొచ్చులు, రొయ్యలమ్మ రొయ్యలు అంటూ అరుస్తూ ఒక గొంతు వినపడింది. ఇదేంటి, ఈ గొంతు ఎక్కడా విన్నట్టుగా ఉన్నదే అని అనుకుంటూ అటువైపుగా తిరిగి వెళ్ళగానే ఆ రొయ్యలమ్మ రొయ్యలు అని చెప్పేటువంటి వ్యక్తి ఒక గుడ్డని మొహానికి అడ్డం పెట్టుకుంటున్నాడు రోజీని చూసి. ఈయనెవరు, మొహానికి గుడ్డను అడ్డం పెట్టుకుంటాడు, అయినా ఇక్కడ చేపలు చాలా తాజాగా ఉన్నాయి, కొందామని అక్కడి దగ్గరికి వెళ్ళింది. అతనికి ఒక గోసిగుడ్డ మాత్రమే ఉంది, చొక్కా కూడా లేదు. అక్కడ చేపలు తాజాగా ఉండడంతో రోజీ దగ్గరికి వెళితే ఆ మనిషి మొహానికి ఇంకా గట్టిగా దగ్గరికి పెట్టుకుంటున్నాడు. కానీ కళ్ళలో కన్నీరు కానుస్తున్నాయి. ఎక్కడో చూసినట్టుందే ఈ మొహాన్ని అని ఒక్కసారిగా మొహానికి ఉన్నటువంటి గుడ్డను లాగేసింది రోజీ. అక్కడ ఉంది ఎవరో కాదు, జాక్. కేవలం గోచిగుడ్డ కట్టుకుని ఇటుక రాయిపై కూర్చొని చేపలు అమ్ముకుంటున్న జాక్ను చూసి రోజీ, జాక్, వాట్ ఈస్ దిస్, ఎనీ వంకాయ పులుస్ అంది. అప్పుడు జాక్ ఏడుస్తూ, రోజీ, నేను ఈ స్థితికి రావడానికి ఒక కింగ్ ఉన్నాడు, అతని వల్లనే ఇప్పుడు నేను ఇలాగ తయారయ్యాను అని అన్నాడు. అసలు ఏం జరిగిందో చెప్పు రోజీ అని రోజీ అడిగిందనమాట జాక్ని. అప్పుడు తను బాధపడుతూ, సరే నని జాక్ తన కథను ఇప్పుడు చేపలు అమ్ముకునే స్థితికి ఎందుకు వచ్చాడో చెప్పటం ప్రారంభించాడు. అప్పుడు ఆయన జాక్ ఏమంటున్నాడంటే, మన పెళ్ళి అద్భుతంగా చేసుకోవాలనుకున్నాం కదా, కానీ నా దగ్గర 10 లక్షలు మాత్రమే ఉన్నాయి. మరొక 10 లక్షలు ఉంటే 20 లక్షలతో మన పెళ్ళి అంగరంగ వైభవంగా చేసుకోవచ్చు అని ఆలోచిస్తూ యూట్యూబ్ చూస్తున్నాను. ఇంతలో ఒక వ్యక్తి, మీరు కాపీ ట్రేడింగ్ ద్వారా నెలకి లక్షల్లో సంపాదించవచ్చు అని
డబ్బులు కుప్పల కుప్పలుగా ఏరుకోవచ్చు అని, డబ్బుల వర్షం కురుస్తుంది అని చెప్పే వీడియో చూశాను. ఎవరా ఇంతటి గొప్పవాడు అని చూస్తే అతని పేరు కింగ్ అంట. ఇక ఆలస్యం చేయకుండా మన పెళ్ళికి 20 లక్షలు నెల రోజుల్లో వచ్చేస్తాయని నమ్మి వెంటనే కింగ్ గారికి ఫోన్ చేశాను. నీకెందుకు దూకేసేయి అన్నాడు. క్యాపిటల్ మొత్తం కాపీ ట్రేడింగ్లో తోసేయి అన్నాడు. ఇక అంతే, కలలగంటూ కాపీ ట్రేడింగ్లో ఫస్ట్ 1 లక్ష ఇన్వెస్ట్ చేశాను. ఇంకేముంది, పొద్దున్నే లేచి సబ్బుతో స్నానం చేసి డబ్బులు ఏరుకోవడమే అనుకున్నాను. తెల్లారి చూస్తే ₹1,00,000 10,000కి వచ్చింది. వెంటనే కింగ్ గారికి ఫోన్ చేశాను. ఏం భయం లేదు, పడ్డా ఎలా ప్రాఫిట్స్లోకి తీసుకుని రావాలో నాకు తెలుసు, యూ డోంట్ వర్రీ, ఇంకొక 1,00,000 ఇయ్యి అన్నాడు. రోజు ఇదే తంతు, పొద్దున్నే లేచి డబ్బులు ఏరుకోవడమే తరువాయి అని అనుకుంటుంటే ఆఖరికి ఈ 10 లక్షలు కాస్త ₹10,000కి వచ్చేసాయి. ఇక నాకు ఏం చేయాలో అర్థం కాలేదు రోజీ. ఆ 10,000 కూడా పోతాయనే ఉద్దేశంతో కాపీ అకౌంట్ నుండి తీసివేసి ఏది చేద్దామన్నా చాలా డబ్బు కావాలి కదా అని అనుకుంటూ ఉండంగా ఇంతలో నా ప్రక్కన ఉన్నటువంటి కొందరు వ్యక్తులు మూసీ నదిలో చేపలు బాగా తిరుగుతున్నాయి అని అనుకుంటూ విన్నాను. వెంటనే నేను ఒక వలను కొనుక్కొని, పెట్టుబడి లేని వ్యాపారం కదా అని వలను తీసుకొని మూసీ నదిలో దిగి చేపలు పట్టుకొని అవే తెచ్చుకొని ఇక్కడికి అమ్ముకుంటూ జాగ్రత్తగా జీవితాన్ని నడుపుతూ ఉన్నాను అన్నాడు జాక్. దీంతో రోజీకి కోపం వచ్చింది. వాట్ ఈస్ దిస్ జాక్, చదువుకున్నావు, అన్నీ తెలుసు, ఇలా మాయల మాటలో పడితే ఎలా? అలా చేస్తే చూడు, నీకు ఆఖరికి ఈ 1 అడుగు గోసిగుడ్డే మిగిలింది. కాబట్టి ఇక మీదటి ఎటువంటి వారిని నమ్మవద్దు అని జాక్ను అక్కడి నుండి ఇంటికి తీసుకొని వెళ్ళింది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మనం కూడా ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక రకంగా మాయ మాటలు చెప్పేటువంటి వాళ్ళ యొక్క వలలో పడకండి. మీరు సొంతంగా ఆలోచన విధానం అనేటువంటిది చేయండి. స్టాక్ మార్కెట్లో, లేకపోతే అందులోనూ అసలు ఇండియన్ స్టాక్ మార్కెట్లోనే నువ్వు ₹10,000 సంపాదించలేనటువంటి వాడివి క్రిప్టో కరెన్సీలో ట్రేడింగ్ చేస్తే మీకు లక్షలకి లక్షలు, తెల్లారేసరికి లక్షలు వస్తాయి అని అన్నప్పుడు మీరు కనీసం చదువుకున్న వాళ్ళు కదా, సరైనటువంటి అవగాహన అనేటువంటిది ఉంటుంది కదా. అసలు స్టాక్ మార్కెట్లో ఎంతవరకు మనం సక్సెస్ కాగలం అని, గతంలో ఇటువంటి వ్యక్తులు, మాయమాటలు చెప్పేటువంటి వ్యక్తులను ఎంతవరకు నమ్మచ్చు అనేటువంటి అవగాహన అనేటువంటిది మీరు కూడా కల్పించుకోవాలి కదా. కాబట్టి స్టాక్ మార్కెట్లో నెలకు లక్షల్లో సంపాదించవచ్చు అని ఎవరైనా కనుకంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దు. ఇది ఒక సిస్టమేటిక్గా ఒక మెథడ్ తోటి చేసుకోవాల్సినటువంటి ట్రేడింగ్ అనమాట. అటువంటి వాటిలోకి అనవసరంగా దూకి మీ జీవితాలని, మీ కుటుంబంలో అల్లకొల్లాలని సృష్టించుకొని, మీ కుటుంబం మధ్య భార్యాభర్తల మధ్య కూడా తగాదాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు మెంటల్ టెన్షన్గా ఉన్నప్పుడు మీరు ఆ ఫెమిలియర్ యాక్టివిటీని ఫ్యామిలీలో బ్యాలెన్స్ అనేటువంటిది చేయలేరు. కాబట్టి ఫస్ట్ మీ భార్య, మీ పిల్లలు, వీళ్ళంతా కూడా చాలా ముఖ్యమైనటువంటి వారు మీ కుటుంబానికి. కాబట్టి ఇటువంటి వాళ్ళ యొక్క మాయలో మీరు పడకుండా, ముందు ఇటువంటి మాయలో ఎవరైనా సరే ఉంటే అటువంటి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరిని కూడా ఫాలో కాకుండా ముందు బయటకు వచ్చి అసలు గ్రౌండ్ రియాలిటీని ఆలోచించే ముందడుగు అనేటువంటిది వేయండి. లేకపోతే ఎలాగైతే జాకుకు గోసిగుడ్డ మిగిలిందో మనకు కూడా కనీసం కర్చీఫ్ గుడ్డన్నా మిగిలేటువంటి పరిస్థితి ఉండదని గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.